శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము 24వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న చెప్పుకున్నాం హేమంత్ పంత్ గారు జేబులోంచి శనగలు కథ అంతాని, అంటే శనగల కథ గురించి చెప్పుకున్నాము. మరి దాంట్లోని నీతిని ఈవేళ ప్రస్తావించుకుందామండి. ఈ సంఘటన బాబా ఏమి చెప్పారో జాగ్రత్తగా గమనించేద్దాము. దాని నుంచి మనకి నీతి ఏం చెప్పారనేది ఇందులో గమనించాలి. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి, విషయానందము అనుభవించును. అది మెయిన్ ఏంటంటే అండి, పంచేంద్రియముల కంటే ముందే మన మనస్సు, బుద్ధి, విషయానందాన్ని అనుభవించాలి. అంటే ఆ విషయం యొక్క భావార్థాన్ని తీసుకుంటే అందులో ఉండే అంశాన్ని మనము అనుభవించాలి. అనుభవిస్తేనే కదా మనకి అది మంచా చెడా, అది హాస్యమా, మామూలుగా ఉందా అనేది తెలుస్తుంది. అయితే కనుక మొదలే భగవంతుని స్మరించవలేను. దీని నుంచి మనం ఏం చేయాలండి? మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? భగవంతుణ్ణి స్మరించుకోవాలి. ఇట్లు చేసినచో నీతి కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితమగును. ఏదైనా మనం తినేటప్పుడు ఆయనకి శనగల గురించి అదే కదండి ఆయన నీతి. భగవంతునికి ముందు ఆయన్ని స్మరించుకుని ఆయనకి అర్పితం చేసుకున్న తర్వాత మనము తీసుకోవాలి. ఒక ఆహారం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, భగవత్ సంకల్పం లేకుండా మనం ఏం చేయలేము. అందుకని బాబాగారు ఏమన్నారంటే, నువ్వు భగవంతుడిని తలుచుకుంటున్నావా? నువ్వు ఏ పని అన్నా చేసినప్పుడు కానీ, తింటున్నప్పుడు కానీ, ఏం చేసినా కూడా నువ్వు భగవన్ నామస్మరణ చెయ్యి. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు కనుక ఆ విషయములను మొదట గురువునికి అర్పించినచో వాని ఎంత అభిమానము సహజముగా అదృశ్యమైపోతుంది. చూడండి ఎంత గొప్ప విషయం ఇక్కడ. మనం ఎప్పుడైతే విషయాన్ని విడిచి, పంచేంద్రియాలు ఉండలేవు, మనం పంచేంద్రియాలతో జీవిస్తున్నాం కాబట్టి ఒక విషయాన్ని ఈ పంచేంద్రియాలు విడవలేవు. కానీ ఆ విషయము మొదలు గురువునికి అర్పించాలి. ఏదైనా సరే మనము ఒక విషయం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి మన గురువుకి అర్పించాలంటారు ఆయన. అర్పించినచో వాని యందు అభిమానము సహజముగా, దాని మీద అభిమానం అనేది సహజంగానే మనకి దూరం అవుతుంది. ఎప్పుడైతే భగవన్నామస్మరణతో భగవంతునికే ఇదంతా, భగవంతుడే నాకు అన్నీ చేస్తున్నాడు, అన్ని రకాలుగా నన్ను సేవ్ చేసేది భగవంతుడే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, మన ఈ పంచేంద్రియాలతో కూడిన ఈ దేహంలోని మన మనస్సు కానీ ఆ భగవన్నామస్మరణం మీద పెట్టడం వల్ల మనకి అంతా మంచి జరుగుతుంది. మనలో ఉండే ఏదైనా కూడా సహజంగానే దూరం అయిపోతుందండి. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగు వాటిని కూర్చిన వృత్తులన్నిటినీ, అంటే ఆలోచనలను మొట్టమొదట గురునికి అర్పించవలెను. చూడండి, సహజంగా వాని యందు అభిమానం ఎప్పుడైతే మనకు పోతుందో, అదృశ్యమైపోతుందో, ఈ విధంగా మనలో ఉండే కామ, క్రోధ, లోభాలు కూడా మొదలగు వాని గుర్చిన వృత్తులన్నీ కూడా, అంటే మనలో ఉండే వృత్తులు అంటే ఆలోచనలన్నీ కూడా మొట్టమొదట గురునికి అర్పించాలి. ఎప్పుడైతే మనలో ఈ విధమైన భావాల్ని ఆ భగవంతునికి అర్పించిన వాళ్ళని ఈ అభ్యాసము నాచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలమగునట్టు సహాయపడను. మనలోని వృత్తులన్నీ కూడా, అంటే మన మనస్సు, ఆలోచనలన్నీ కూడా సహజంగా ఏమవుతాయండి? విషయాలను అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో, ఏ విషయాన్ని గురించి అయితే మనము ఆలోచిస్తున్నామో, ఏ విషయాన్ని గురించి అయితే మనము దాన్ని అనుభవించాలనుకుంటున్నామో, దాన్ని గురించి ఏమంటున్నారండి బాబా గారు? ఈ అభ్యాసమును ఆచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలమగుటకు సహాయపడను. విషయములను అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించుచు.
మనము బాబా గారు మన చెంతే ఉన్నారు, మనతోనే ఉన్నారు, మనతో చేయిస్తున్నారు, మనతో మాట్లాడిస్తున్నారు, మనతోనే మనకు అన్ని రకాలుగా ఈ సౌకర్యాలన్నీ కూడా ఆ భగవంతుడే, ఆ బాబా గారే ఇస్తున్నారు అనే భావనతో, అంటే మనం ఏం చేస్తున్నా కూడా భయంతో భక్తితో మనము భగవంతునికి దగ్గరగా ఉన్నామని ప్రతి వ్యక్తి గమనించాలి, ప్రతి భక్తుడు గమనించాలి. గమనించినాడు మనము చేసే పనుల్లో ఆ భగవత్ అనుగ్రహము మనకి చాలా ఉంటుంది. ఆ వస్తువులను అనుభవించవచ్చునా లేదాయను ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టేదము. ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే చూడండి, ఏది అనుభవించుటకు తగునో, ఏది దానిని విడిచిపెట్టవలెనో, ఈ విధంగా మన దుర్గుణములన్నీ కూడా నిష్క్రమిస్తాయి. ఈ విధంగా భగవన్నామస్మరణతో మనము మన మనస్సుని పెట్టి ఈ విధంగా వేడుకుంటే భగవంతుణ్ణి, మనలో ఉండే అన్నీ కూడా దుర్గుణాలన్నీ కూడా నిష్క్రమిస్తాయి, పోతాయి. మన శీలము చక్కబడుతుంది, గురువునందు ప్రేమ వృద్ధి పొందుతుంది. అబ్బబ్బబ్బబ్బా, చూడండి, మనం ఎప్పుడైతే ఈ విధంగా ప్రవర్తిస్తామో మనకి గురువు యందు ప్రేమ పెరుగుతుంది. అలాగే శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహము బుద్ధి నశించి, చూడండి, మనలోని ఈ జ్ఞానం అనేది విత్తనంలాగా మొలకెత్తుతూ ఉన్నప్పుడు, అంటే కొంచెం కొంచెం కొంచెంగా పెద్ద ఒక విత్తనము పెద్ద వృక్షం అవుతుంది. అలాగే మనం కూడా ఆ విత్తనములాగా చిన్న చిన్న చిన్నగా మొదలుపెట్టిన అది మహా పెద్ద వృక్షంలాగా, అంటే ఈ పెద్ద జ్ఞానులు అయిపోతామండి, వృద్ధి పొందుతుంది. అది మనకి జ్ఞానము బాగా వృక్షంలాగా వృద్ధి పొందుతుంది. దేహబుద్ధి నశిస్తుంది. మనకి ఈ దేహం కన్నా కూడా మనలో వికసించిన ఆ జ్ఞాన బుద్ధి ఏమవుతుందండి చక్కగా. అసలు మనము దేహంతో ఉన్నామా అనేది దానికన్నా కూడా మనలో ఉండే జ్ఞానము వృద్ధి చెంది దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనముగున లీనమగును. అది చైతన్యం అయిపోతుంది. అంత గొప్పగా మనము మారిపోతాము. ఇంకా భగవన్నామస్మరణ, అందుకనేనండి నిరంతర భగవన్నామస్మరణతో మన పనులు మనం చేసుకుంటూ కూడా ఆయన నామస్మరణ చేయమంటున్నాం. అంత పవర్ ఉందండి ఇందులో, మనము అనుభవించవచ్చు దాన్ని. ఆ జ్ఞానంతో పాటు మన వృత్తులన్నీ కూడా చక్కబడి మనకి ఎంత గొప్ప జ్ఞానం వస్తుందంటే అంత గొప్ప జ్ఞానం వస్తుందండి. బుద్ధి చైతన్య ఘనమున లీనమగును. మీకు చైతన్యమైపోతుంది అంతా. అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగుతాయి. మనకు అప్పుడు ఏమవుతుందండి? ఆనందము. అన్నీ ఇన్ని కోట్లు సంపాదించుకుని ఇన్ని అంతస్తులు కట్టామా, ఇంత ధనం దాచుకున్నామా, దీని మీద ఉండే మమకారం నశించి దానికన్నా గొప్ప ఆనందాన్ని పొందుతామండి మనము. ఎంత ఆనందాన్ని పొందుతామంటే ఇలాంటి జ్ఞానం రావాలంటే ఇవన్నీ సరిపోవండి. దీనికన్నా గొప్పదండి, అన్నిటికన్నా గొప్పది మన కోరికలు ఉంటాయి. ఆ కోరికలకన్నిటికన్నా అతీతమైనది. కాబట్టి ఇలాంటి జ్ఞానమే కావాలని ప్రతి ఒక్క సాయి బిడ్డ కోరుకోవాలి. కోరుకుని ఈ విధంగా వాళ్ళు కూడా మంచి జ్ఞానులుగా తయారయ్యి చైతన్య ఘనమున లీనమైపోయి అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలిగేటట్టు చేసుకోవాలి. గురువునకు దేవునకు ఎవరును భేదము నించెదరో వారు దైవం నెచ్చడను చూడజాలరు. ఎప్పుడైతే మన గురువుకి వేరు దేవుడు వేరు గురువు వేరు అని అనుకుంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా దైవాన్ని ఎప్పటికీ చూడలేరు. వేదములన్నింటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలెను. మన గురువు అన్నాడు. గురువు అన్న ఆయనే, భగవంతుడు అన్న ఆయనే, సకల దేవతా స్వరూపుడు ఆయనే, అన్నీ ఆయనే. ఈయన వేరు ఆయన వేరు అనుకోకూడదు. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. గురువు వేరు కాదు, భగవంతుడు వేరు కాదు, రెండు ఒకటే.
మనము ఈ విధంగా గురువు వేరు భగవంతుడు వేరు అనుకోకుండా మనము ఆ గురు పాదాలని గట్టిగా పట్టుకుంటే కూడా మనము నిశ్చయంగా ప్రీతి చెందుతాము. మనం నిశ్చలంగా ఉంటుంది మన మనస్సు. భగవంతుడు, బాబా గారు, మన సద్గురు సాయినాథుల వారు అని అనుకుంటూ మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మ సాక్షాత్కారము ప్రసాదించును. అప్పుడు మన మనస్సు స్వచ్ఛమైపోతుందండి. మనకి ఆత్మ సాక్షాత్కారము లభిస్తుంది. పంచేంద్రియములతో క్లుప్తముగా చెప్పినది ఏమన్నా, మనము గురుని స్మరించినదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. చూడండి, ఇందులోని మనకి ఆయన్నే స్మరిస్తూ ఆయన్నే ధ్యానిస్తూ మన మనసు నిండా స్వచ్ఛంగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన క్లుప్తముగా చెప్పునది ఏమనగా, మనము గురుని స్మరించినదే ఏ వస్తువును పంచేంద్రియములతోనూ అనుభవించరాదు. స్మరించినదే ఇక్కడ పాయింట్ చూడండి. మనము ఎంత ఏమి స్మరించకుండా ఏమి చేయకుండా మన పని మనం చేయకుండా నువ్వు అనుభవించాలి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని, స్మరణి, ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అంటే మనం ఏం చేయాలి? క్లుప్తముగా చెప్పునదేమన్నా, మనము గురుని స్మరించినదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందించుకునేదము. చూడండి, పంచేంద్రియములతో అనుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినచో మన మనస్సుని దృఢపరుచుకుని దాన్ని పట్టుకోమంటలేదండి, గట్టిగా పట్టుకోకు. శిక్షించినచో మెల్లగా, అంటే శిక్షించాలి అంటే పంచేంద్రియములతో అనుభవించరాదు. కానీ మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందించుకునేదము. ఎవరైతే భగవన్నామస్మరణతో పంచేంద్రియాల్ని బిగబెట్టకుండా నిరంతర సాయినామస్మరణతో ఉంటారో వాళ్ళకి మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జపించుకునేదము. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎప్పుడూ బాబాని స్మరిస్తూనే ఉంటారు, ధ్యానిస్తూనే ఉండాలి. ఉన్నప్పుడే నీకు ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. అయితే మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును. మనకి ఈ విధముగా బాబా స్మరణతో మనకి ఎంతో జ్ఞానము వృద్ధి చెందడమే కాకుండా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందుతుంది. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. ఆయన స్వరూపాన్ని మనం నిరంతరము చూస్తూనే ఉంటాము. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరచెదము. అదండి మనము ఇది సాధన అంటాం కదా. భగవన్నామస్మరణ ఒక సాధన. ఆ సాధనగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏమి కనబడదండి, ఆయన తప్ప. ఆయనే ప్రపంచం, ఆయనే మన లోకం, ఆయనే సర్వం. ఇంకా దీని మీద ఆకలి దప్పెలు కూడా నశిస్తాయి. నిరంతరము భగవన్నామస్మరణతో ఉన్నవాళ్ళు చాలామంది అనుభవిస్తూ ఉంటారు. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. అప్పుడే ఎవరైతే ఈ విధంగా నిరంతర భగవన్నామస్మరణతో నిండిపోయి ఉంటారో వాళ్ళకి భక్తి, వైరాగ్యము, మోక్షము కూడా కలుగుతాయి. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసిని, సంసారమును మరచెదము. అంటే అన్నీ మనకి ఏమి చేయాలనిపించదు, తినాలనిపించదు, ఏమనిపించదు. ఈ సంసారంలో ఉన్నామా అనే కూడా ఆలోచన కూడా ఉండదు. నిరంతర భగవన్నామస్మరణ అంత ఆనందాన్ని పొందుతామండి మనం. ఎంత ఆనందం అంటే ఆ ఆనందము చెప్పలేము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును. ఈ విధంగా మనము బాబా గారికి
దగ్గర అవ్వగలుగుతా ఎవరైతే ఉంటారో భక్తులు, మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్క జీవి కూడా భగవన్నామస్మరణతో భగవంతుడికి దగ్గరైతే మన కష్టాలని నశించడమే కాకుండా మనకి శాంతి కూడా కలుగుతుందండి. మన మనస్సు శాంతి లభిస్తుంది, మనం నిరంతరము ఆనందంగా ఉండగలుగుతాము. ఈ విధంగా బాబాగారు నీతి చూడండి, ఒక చిన్న అంటే భగవంతుడిని స్మరిస్తున్నామా లేదా అనే దాని గురించి చెప్తూ అది హాస్యంగా తీసుకుని ఎంత భావార్థాన్ని మనకి చెప్పారో చూడండి బాబాగారు. ఈ విధంగా ప్రతి ఒక్క సాయి బిడ్డ భగవన్నామస్మరణతో అంటే బాబా యొక్క గురు స్పర్శతో గురు నామముతో ఎవరైతే నిరంతరం ఉంటారో మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటామండి. ఇది మాత్రం నిజమండి. బాబాగారి యొక్క నామస్మరణతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు. మరి రేపొద్దున సుధామణి కథ గురించి తెలుసుకుందాం ఇందులో. మరి అంతవరకు సాయిరామ్ అండి. 24వ అధ్యాయంలోనే ఉన్నామండి. సాయిరామ్.